రాజకీయాలు రోజులు లెక్క పెట్టుకుంటున్నాయి. అధికార పక్షం కంటే విపక్షం రోజులను లెక్కేస్తూ ఉంది. ఇక 3 ఏళ్లు చంద్రబాబును భరిస్తే చాలు, అధికారంలోకి మనమే రాబోతున్నామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు అయితే, 3 ఏళ్లలో చంద్రబాబుని మనం చెరిపేస్తున్నాం, చంద్రబాబుని తొలగిస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలు ఇక రకరకాల రాజకీయ విమర్శలకైతే దారితీస్తున్నాయి. ఒక రకంగా బాధ్యతాయుత గల అధికారపక్షమైన ప్రతిపక్షమైన ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి, ప్రజల కోసం పాటుపడాలి. కానీ ఈ సహనం నుంచే నేతల్లో ఆక్రోశం అయితే బయటకు వస్తోంది. తాజాగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలైతే ఒక రకంగా చిచ్చు రేపుతున్న పరిస్థితి. సీఎం చంద్రబాబును ఉద్దేశించి గతానికంటే పదునైన వ్యాఖ్యలు చేశారు జగన్. గట్టిగా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతారన్నది జగన్ కమెంట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇటీవలే తొలి వసంతం జరుపుకుంది కూటమి సర్కార్. జగన్ మాత్రం 3 ఏళ్లే అంటున్నారు. ఇందులో లాజిక్ లేకపోలేదు. సమరానికి ఇంకా 4 ఏళ్లున్నప్పటికీ 3 ఏళ్ల తర్వాత రాష్ట్రం ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ 3 ఏళ్లని అని ఉండవచ్చు. అయితే సీఎం చంద్రబాబు ఎగిరిపోతారు అని జగన్ ప్రస్తావించడమే ప్రస్తుత చర్చ. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత చర్చలు, అంశాల వారీగా విమర్శలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడంతా లేపేయడం, చంపేయడం, రప్పాడించడం ఇదే కనిపిస్తోంది. బాధ్యత గల పొలిటీషియన్లుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా లేదా అనేది నేతల విజ్ఞతపైనే ఆధారపడి ఉంటుంది. గతంలోనూ సీనియర్ పొలిటీషియన్లు నేతల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేయాల్సి వస్తే ఆచితూచి మాట్లాడేవారు, వ్యంగ్యాస్త్రాలపై ఆధారపడేవారు. ఆ మాటలకే నేతలు సిగ్గుతో చచ్చిపోయేవారు. నేటి రాజకీయాల్లో వ్యంగ్యం ఎందుకని నేరుగా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఆ వార్నింగ్కి తిట్లు, శాపనార్థాలు ఒకటంటే ఏది పడితే అది జత చేస్తున్నారు. ఇలాంటి పోకడలు, వ్యాఖ్యలపై అసలు జనం ఏమనుకుంటున్నారు అనేది నాయకులు పట్టించుకోవడం లేదు. తిట్టామా, హెచ్చరించామా, పైచేయి సాధించామా అనేదే చూస్తున్నారు లీడర్లు. మరి ఈ 3 ఏళ్ల తర్వాత ఏపీ రాజకీయాలు ఇంకెలా ఉంటాయి? ఎలాంటి సెన్సార్ మాటలకు ఆస్కారం ఇస్తున్నాయి ప్రస్తుత మాటలు? ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక ఒకసారి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు. ఈ రోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. అధికారంలోకి రాబోయేది మేమే. ఇక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలు, ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. ఇప్పుడు మీరేం చేస్తున్నారో దానికి 10 చేస్తామంటూ డైరెక్ట్గా వైసీపీ అధినేత జగన్ మాట్లాడిన మాటలు మనం చూసాం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి, కానీ కవ్వింపు చర్యలు ఉండకూడదు, అలాగే కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. ప్రజలు ఓటుతోనే ఏ నాయకుడిని ఎన్నుకోవాలి అనే హక్కు ప్రజలకు ఉంటుంది. కానీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా అధికార పక్షానికి సంబంధించి వారు చేసే పనుల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేయడంలో తప్పులేదు. కానీ ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని మాటలు కానీ విమర్శలు కానీ ఉండకూడదు అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. అదేవిధంగా చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వార్నింగ్ పాలిటిక్స్ అనేవి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక ప్రజాస్వామ్యంలో పాలకులు ఎలా ఉండాలి, అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర ఏంటి అనే దానిపై ఐ న్యూస్ ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్లో మనతో మాట్లాడేందుకు మనకు అమరావతి నుంచి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నాం మొత్తంగా రాజకీయ విమర్శలు శృతిమించిపోతున్నాయి. కొంతసేపటి క్రితమే మనం జగన్ బయటని చూసాం. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలు, చంద్రబాబు నాయుడు ఎగిరిపోతారు అంటూ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రిపై సంచలన కమెంట్స్ చేశారు. సో ఈ కమెంట్స్ని ఎలా చూడాలి? ప్రజల్లో ఒక రకంగా రాజకీయ పార్టీలపై, అంటే రాజకీయ పార్టీలు చేసుకునే విమర్శలపై ఏవగింపు కలుగుతున్న పరిస్థితులు కూడా వినిపిస్తున్నాయి. సో అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది?
ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశాలపైన తెలుగుదేశం అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇదంతా కూడా ఒక రకంగా డైవర్షన్కి సంబంధించినటువంటి పాలిటిక్స్ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎగిరిపోతారు అంటూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం సీఎం సీట్ను ఉద్దేశించి చేసినవే కానీ వ్యక్తిగతంగా చేసినవి కామెంట్స్ కాదు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించినంతవరకు కూడా ఇప్పటికే హాట్ కామెంట్స్కి సంబంధించినటువంటి సెషన్ ఏపీ పాలిటిక్స్లో నడుస్తున్నటువంటి నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు అంతకుముందు జరిగినటువంటి కామెంట్స్కి సంబంధించి రప్పాకి సంబంధించినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆ తర్వాత దాని కంటిన్యూటీగా పేరుని నాని చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, దీనిపైన కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురుదాడి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి పాలిటిక్స్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగానే పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫల్యాలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ గడప గడపకు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే దానికి ముందుగానే ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక పేరుతో ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఏడాది కాలంలో చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రజలకు వివరించడం అదేవిధంగా ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రెండు పోటాపోటీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాల్లో జరుగుతున్నటువంటి ఏడాది కాలం పాలనకు సంబంధించినటువంటి అంశాలపైన జరుగుతున్నటువంటి డిస్కషన్ కావచ్చు, మాటలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, జరుగుతున్నటువంటి పోటాపోటీ కామెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ లాంటి స్టేట్స్లో కూటమి పార్టీలన్నీ కలిసి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జరిగినటువంటి వైఫల్యాల పేరుతో బాబు అంటేనే మోసం, జగన్ అంటేనే నమ్మకం అంటూ కూడా ప్రత్యేకమైనటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్తో జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన గత 5 ఏళ్ళుగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కనీసం గోతులను కూడా రోడ్లపై పడినటువంటి చిన్నపాటి గోతులను కూడా పూడ్చలేననేటువంటి ఒక ఎదురుదాడి చేసేటువంటి క్రమంలో భాగంగా అటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ముందుకు వెళ్తుంది. అయితే ఇదంతా కూడా మాటలకు సంబంధించి పోటాపోటీ రాజకీయానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ ఈ సందర్భంలో వెలుగులోకి వస్తున్నటువంటి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు డైవర్షన్కి సంబంధించినటువంటి పాలిటిక్స్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు మాటలతో యుద్ధం చేస్తూనే ఇంకోవైపు రాజకీయాల్లో హైప్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగా ప్రజల్లోకి ఇష్యూని మరింత స్పీడ్గా తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా పైచేయి మనదే కావాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కావచ్చు రాజకీయ పార్టీలు. హరీష్, మొన్న పేర్ని నాని వ్యాఖ్యలు చూసాం, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను కూడా చూసాం. సో మొత్తంగా మీరు అన్నట్టుగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ అవి శృతిమించినప్పుడు ప్రజలు కూడా హర్షించరు. సో అసలు ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? గతంలో కూడా మనం చూసాం, అంటే ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులు చెప్పే మాటలను ఆలకిస్తూ ఉంటారు. సో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ప్రజానీకం గమనిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి విమర్శలను ప్రజానీకం నిజంగా హర్షించదు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రజల కోసం పాటుపడాలి. అది ప్రతిపక్షం బాధ్యతాయుతంగా విమర్శలు చేయడంలో తప్పులేదు, అదేవిధంగా రాజకీయ నాయకులను హెచ్చరించడంలో తప్పలేదు. కానీ వ్యక్తిగత విమర్శలను ఎవరు కూడా తీసుకొని పరిస్థితి మొత్తంగా ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించి? ఈ తరహా వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా కూటమి పార్టీలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి ఇతరత్రా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా డైవర్షన్కి సంబంధించినటువంటి అంశాలకు మాత్రమే తెరతీస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో కూటమి వైఫల్యాలపైన ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా దానికి కౌంటర్ ఇచ్చేటువంటి క్రమంలో భాగంగానే జగన్ చేసినటువంటి కామెంట్స్గా మాత్రమే చూడాలి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల తర్వాత ఉండరు అని చేసినటువంటి కామెంట్స్ ఏవైతే అవి సీఎం సీట్లో మాత్రమే సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉండరు అనేటువంటి ఒక అభిప్రాయం జగన్ మాత్రమే వ్యక్తం చేశారనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఈ కామెంట్స్ అనేది కూడా ప్రజెంట్ రాజకీయాల్లో కూడా ఒక రకంగా వాదోపవాదాలు కావచ్చు, పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ హరీష్.
సో మొత్తంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అయితే వేడెక్కింది. నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్నాయన్న విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతానికంటే ఎక్కువగా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. గట్టిగా 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే చాలు అంటున్నారు జగన్. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత ఏం చేయాలో చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలైతే కాస్త దుమారాన్ని రేపుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా 4 ఏళ్లకైతే ఎన్నికలు జరిగే సమయం ఉంది. అంటే జగన్ వ్యాఖ్యల్ని మనం పరిశీలిస్తే ఒక 1 ఇయర్, లాస్ట్ 1 ఇయర్ అంతా కూడా ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ప్రచారాలు, పాదయాత్రలు, రకరకాల రాజకీయ వ్యూహాలు, పొత్తులతో మొత్తంగా ఆ సంవత్సరం అంతా కూడా దాన్ని ఎన్నికల ఏడాదిగా చూస్తాం. అంటే ఇక 3 ఏళ్లే చంద్రబాబుకు టైం ఉంది. ఈ 3 ఏళ్లలో మనం గట్టిగా కళ్ళు మూసుకుంటే ఈ 3 ఏళ్లు కూడా అయిపోతాయి. ఆల్రెడీ 1 సంవత్సరం గడిచిపోయింది. ఇక 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి మనమే రాబోతున్నాం, ఆ సీట్లో చంద్రబాబు ఉండరు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అంటూ కూడా వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఏది ఏమైనా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు మాత్రం ఆ మాట అనేది ఒక తూటాలాగా పేలుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. విమర్శల్లో ఏపీ రాజకీయాలైతే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నేతలు నోరు విప్పితే తిట్లు, శాపనార్థాలు, ఈ విధమైన కమెంట్స్తో జరుగుతున్న పరిస్థితి. ఇక రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏపీలో ఎన్నికలకైతే సమయం ఉంది. గతానికంటే ఇంకా పదునైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ పార్టీలు ముందుకు సాగుతూ ఉన్నాయి. 3 ఏళ్ల తర్వాత రాబోయేది మేమే అంటూ కూడా జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతున్న పరిస్థితి. రైట్, ఇక ఇదే అంశంపై మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే చర్చ నడుస్తున్న పరిస్థితి. ఈ అంశంపై మనతో గ్రౌండ్ రియాలిటీని మనకు అందించేందుకు గుంటూరు నుంచి నాగేశ్వరరావు, అదేవిధంగా వైజాగ్ నుంచి రాజు, రాజమండ్రి నుంచి గణేష్ కూడా జాయిన్ అవుతున్నారు. సో ముందుగా రాజు, చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాలపై ఈ మాటల తోటాలైతే ఒక రకంగా ప్రభావాన్ని చూపుతున్న పరిస్థితి. సో మన పేరుని నాని అవ్వచ్చు, నిన్న మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సో అసలు ఎలా ఉంది పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ మాటలు తోటాల్లా పేలుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ప్రజల్లో ఎలాంటి స్పందన లభిస్తుంది? ఒకవైపు అధికార పక్షం అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా ముందుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. బాధ్యతాయుత ప్రతిపక్షంగా అధికార పక్షం చేసే తప్పులను ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలో పోరాడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి డైరెక్ట్గా వ్యక్తిగత విమర్శలకు దిగటాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు? డీటెయిల్స్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. ఏదైతే రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం పేరుతో అధికార పార్టీ నాయకులైతే ప్రజల్లోకి వెళ్తుంటే, మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మీద అయితే తీవ్రమైనటువంటి విమర్శలు, ఎదురుదాడులు కూడా చేస్తున్న పరిస్థితి. మరోవైపు తిరిగి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలతో పాటు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఇది ఒక అధికార పార్టీలుగా లేదంటే ప్రజలకు సంబంధించింది కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం. అంటే మరో 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు లెగిచిపోతాడు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీని మీద ప్రజలైతే ఒక గందరగోళానికి గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత ప్రజల్లో ఉండాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ, ప్రజలతో కలిసి నడవాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ, ప్రజల మనసు గెలుచుకొని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారం కోసం ముందుకెళ్లాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ చేస్తున్న ఆ వ్యాఖ్యలు అయితే తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఇది ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ స్థాయి మంత్రులు కూడా చేసిన వ్యాఖ్యలు ప్రజలైతే సహించలేదు. కాబట్టి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పార్టీని పక్కన పెట్టారన్న ప్రచారం కూడా జరిగింది. ఫలితాలు కూడా ఆ విధంగానే వచ్చాయి. అయినప్పటికీ కూడా పార్టీ నాయకుల్లో అయితే మార్పు రాలేదు అనేది అయితే స్పష్టమవుతుంది. కేవలం కూడా ఎదురుదాడి వ్యక్తిగత విమర్శలు అనేదే ప్రస్తుతం రాజకీయంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యక్తిగత విమర్శల మీద ఆధారపడుతుంది అనేది అయితే దీన్ని బట్టి స్పష్టమవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ వ్యాఖ్యలు అయితే తీవ్రంగా తీసుకోకుండా కేవలం ప్రజలతో ఉండాలి అని చెప్పి ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ అధికారంలో ఉండి ఏడాది పూర్తి చేసుకున్నప్పుడు కూడా ఏడాది కాలంలో ఏం చేశాం అనే దాన్ని ప్రజలకు వివరించాలని చెప్పి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడక్కడ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పుకొట్టాల్సిన నేపథ్యంలో ఇప్పటికే హోంమంత్రి అయితే
తీవ్రమైనటువంటి స్పందన కూడా ఇవ్వడం జరిగింది. ఇది నీచ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం అనేది నీచ రాజకీయాలకు నిదర్శనం అంటూ కూడా ఇప్పటికే హోంమంత్రి అంతా కూడా వ్యాఖ్యలు చేయడానికి మనం ప్రత్యేకంగా చూసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక నాగేశ్వరరావు, చూస్తున్నాం మొత్తంగా గుంటూరు వ్యాప్తంగా కూడా, అంటే అమరావతి రాజధాని దగ్గరగా ఉంటుంది, రకరకాల విమర్శలు ప్రతి విమర్శలు ఏర్పడిన పరిస్థితి. ఓవైపు అమరావతిని పరుగులు పెట్టించాలని ప్రభుత్వం ఆగమేఘాల మీద పనులు చేస్తోంది, ప్రతిపక్షంగా కూడా అధికార పక్షానికి సహకరించాల్సిన పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ విమర్శలు అనేవి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీ సిద్ధాంతాల మీద లేదంటే వాళ్ళు చేసే పనుల మీద ఉండాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. సో ఈ వ్యక్తిగత విమర్శలను ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మొత్తం కూడా ఈ వ్యక్తిగత విమర్శల చుట్టూ తిరుగుతోంది. నేతల మాటలు తూటాల్లా పేలుతున్న పరిస్థితి ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక బాధ్యతాయుత గల ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షంగా ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూస్తూ ఉంటారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పోరాడాలి, ప్రజల కోసం పోరాడాలి. అంతేకాని ఈ వ్యక్తిగత విమర్శలు అనేవి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం అంటే ఇలా ఉంటుందా, రాజకీయం అంటే ఇలానే ఉండాలా అనే పరిస్థితులకు దారితీస్తుంది. మనం గతంలో నాయకుల్ని చూసుకుంటే అంతకుముందు నాయకులు ఒక రకరకాల స్టేట్మెంట్స్ చేసేవాళ్ళు. ఈ మధ్య మనం చంద్రబాబు నాయుడు కూడా ఒక ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. నేను ఇంతకుముందు కాంగ్రెస్తో రాజకీయం చేశాను, కాంగ్రెస్తో రాజకీయం చేసినప్పుడు బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు, ఇప్పుడు రాజకీయంతో పాటు ఆ విమర్శలను కూడా తట్టుకునేలా మనం ముందుకు వెళ్లాలంటూ చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కేబినెట్ మీటింగ్లో. ఎలా చూడాలంటారు? ఏదైతే ఏపీ రాజకీయ నాయకుల మాటల తోటాలను అయితే ప్రజలు ఆక్షేపించలేదు. ప్రజలు గతంలో ఏదైతే గత రాజకీయ నాయకులకి ఇప్పుడు ఉన్న నాయకులకి అయితే చాలా తేడా వ్యత్యాసం ఉందని చెప్పేసి ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఒకరి మీద ఒకరు మాట్లాడాలాగా ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో తెలియని పదంగా అయితే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పేసి ప్రజల అభిప్రాయం అయితే ఉంది. ఏదైనప్పటికీ గత పాలన 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు కూడా తగదని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున అలాగే ఏదైతే కూటమి నేతల్లో కూడా కొంతమేర వాళ్ళ మాట్లాడింది తీరుతో ఎదురు దాడికి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద కూడా చాలా వరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఒక విధానంతో వచ్చిందో ఆ విధానం ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. ఆ అవతల ఏదైతే గతంలో వాళ్ళ పాలన చూసి 11 సీట్లు ఇచ్చారు కనుక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదని కొంతమేర కూటమికి సంబంధించిన కార్యకర్తలు నేతలు అంటున్నప్పటికీ కూడా ఏదైతే వైసీపీకి సంబంధించిన అయితే మాత్రం వారు ఏదైతే ఇప్పుడున్న కూటమి నేతలు వచ్చినప్పటికీ కూడా వారు చేసింది ఏమీ లేదని వీళ్ళు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఇక రాజమండ్రిలో ఈ రాజకీయ నాయకుల వ్యాఖ్యలకు సంబంధించి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనేది మనకు గణేష్ అందిస్తారు. గణేష్, చూస్తున్నాం నేతల మాటలు కవ్వింపులకు పాల్పడుతున్న పరిస్థితి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఎక్కడికో వెళ్తూ ఉన్నారు. ఇక ఉద్యోగాల కోసం యువత అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కంపెనీలు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, రాజధాని నిర్మాణం జరగాలి, ఇక ఓవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని ప్రజలు చర్చించుకుంటుంటే ఇక రాజకీయ పార్టీల నాయకులు మాత్రం మాటల తోటాలు పేల్చుతున్నారు. ఎవరి ఆధిపత్యం వాళ్ళు చలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అభివృద్ధి అంశంలో వెనకడిగా ఉన్నారు. సినిమా పాలిటిక్స్ కు తెరలేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, సినిమా రేంజ్ లోనే ఆంధ్రప్రదేశ్ లో ఈ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మైలేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 2029 ఎలక్షన్స్ ఉంటే ఇప్పటి నుంచే ఆయన ఎలక్షన్స్ ఫేవర్ ను తలపెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, అదే విధంగా ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో రెడ్ బుక్ ఏదైతే అమలు జరుగుతుందో, రెడ్ బుక్ పేరుతో అనేక అరెస్టులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పేరుతో అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా కక్షపూర్వకంగా అరెస్టులు చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి రివర్స్ గేమ్ అంటే పాలిటిక్స్ నడుపుతూ ఉన్నారు. ఆయన ఎంత అనగదొక్కితే అంత పైకి లేసే విధంగా డైలాగ్స్ వదులుతూ ఉన్నారు. ఈ డైలాగ్సే రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మనం చూడొచ్చు, 3 ఏళ్లలో ప్రభుత్వం కూలిపోతుందన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించినటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఆల్రెడీ 14 నెలల పదవీ కాలం పూర్తవుతుంది. ఇంకొక 3 ఏళ్లు
సమయం ఉంటుంది. ఈ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉన్నటువంటి 1 ఇయర్ పాటు ఎలక్షన్ ఇయరే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా 3 ఏళ్ల పరిపాలన కూటమి ప్రభుత్వానికి సంకేతాలు చూపిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ పాలన నవరత్నాలు చూశారు, ఇప్పుడు ఉన్నటువంటి పాలనలో సూపర్ 6 చూస్తున్నారు. వచ్చే 29 ఎన్నికలకు మేనిఫెస్టో అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోతో పాటు కూటమి యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తన మాట తీరును గతంలో వైసీపీ ఓడిపోవడానికి కారణం కేవలం మాట్లాడినటువంటి విధమే. కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అదేవిధంగా కొంతమంది మంత్రులతో పాటు వైసీపీ ఎమ్మెల్యే చాలా దురుసుగా మాట్లాడడం, అది ప్రజల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత వైసీపీ గడిచినటువంటి ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోయినటువంటి సందర్భం. 164 సీట్లతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 164 సీట్లతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని కూటమి నేతలు ఖండిస్తున్నారు. ఆ అంశాలను పట్టించుకోవడం అవసరం లేదు. వచ్చేది మళ్ళీ కూటమి ప్రభుత్వం అనే ధీమాలో కూటమి ప్రభుత్వం ఉన్నారు. కానీ ప్రజల మైండ్ ను మళ్ళీ ఎలక్షన్ వైపుగా నడిపించే దిశగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు అమలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రఫా డైలాగ్ ఏదైతే ఉందో అది రాష్ట్రంలో వైరల్ అవడం, దాన్నే జగన్మోహన్ రెడ్డి పదే నొక్కి ఒక్కాలు ఇస్తూ ఉన్నారు. దాని పేరు మీద జరిగినటువంటి అరెస్టులను ఖండిస్తున్నారు. ఈ విధమైనటువంటి పాలిటిక్స్ మనం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో చూడలేదు. ప్రస్తుతానికి సినిమాటిక్ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఆల్రెడీ ఇంకా 14 నెలలే సమయం అయింది. ఇంకా ప్రభుత్వానికి చాలా పాలించేటువంటి సమయం ఉంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు ఇంకా ఎలక్షన్ రేపో మాపో ఉన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి పేరుతో ప్రజలు కూడా విస్మయం చెందుతున్నటువంటి అంశం కనిపిస్తుంది. మరొకవైపు మనం చూస్తున్నాం గోదావరి జిల్లాలో గణేష్, మీరు చెప్పినట్టుగా ప్రజలైతే ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు, అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అంటే ఏదైతే ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్దం గడిచిపోయింది, మరో దశాబ్దంలో అడుగు పెట్టాం, కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న పరిస్థితి, యువత ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి, ఉపాధి లేదు, విద్య లేదు, ఎక్కడికక్కడ నిర్వీర్యమైన పరిస్థితుల్లో రాజకీయ విమర్శలు కావాలా, లేదంటే ప్రజలను ఒక అభివృద్ధి వైపు నడిపించే దిశగా ఇటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ చర్యలు తీసుకోవాలా అనేది మాత్రం జరుగుతూ ఉన్న పరిస్థితి మీరు చెప్పినట్టుగా.